ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి అలాగే జనసేన పార్టీ నాయకులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏదైతే నిన్న వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ ఉడ్డే రఘురామ్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం మీ అందరికీ తెలిసిన విషయమే. ఏదైతే తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి ఆయన్ని తాడేపల్లి నియోజకవర్గ ప్రజలే కాకుండా రాష్ట్రంలో ఉన్న నాయకులందరూ కూడా ఒక ఆదర్శంగా తీసుకున్న వ్యక్తి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు. అటువంటి వ్యక్తి మీద ఇవాళ ఏదో మాట్లాడుతున్నాడు. మీరు బలిసలమ్మ జాతర 2014లో ఆయన మున్సిపల్ చైర్మన్ అలాగే మంత్రి పైడికొండల మాణిక్యాలరావు గారు కలిసి చేయడం జరిగింది, మీ అందరికీ తెలుసు. తర్వాత 2019 నుంచి 24 వరకు మీ ప్రభుత్వం ఉంది. మీరు ఏం చేశారు? అసలు మీ ప్రభుత్వంలో ఎప్పుడైనా అలాంటి జాతరలు చేయడం కానీ, రోడ్డు మీద గుంతల్లో ఒక తట్ట మట్టేయడం కానీ, ఒక సీఎం రిలీఫ్ ఫండ్ తెప్పించడం కానీ, ఒక P4 సర్వే ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు లాంటివి ఏమైనా చేయడం కానీ, వల్ల మీరే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు కాబట్టి P4 పెట్టారు. మీరే స్వచ్ఛందంగా మీ సొంత డబ్బులతోటి నిధులతోటి తాడేపల్లి నియోజకవర్గ ప్రజలను ఎప్పుడైనా ఆదుకున్నారా? కరోనా టైంలో ఏసీ రూమ్ లో పడుకున్నారు తప్ప ఎప్పుడైనా రోడ్డు మీదకి వచ్చారా? 2019 నుంచి 24 వరకు కూడా మేము అధికారంలో లేకపోయినా, మా ఎమ్మెల్యేగా ఓడిపోయిన బొలిశెట్టి శ్రీనివాస్ గారు జన సైనికుల్ని వీర మహిళల్ని ప్రతి డోర్ టు డోర్ పంపించి ఆ కుటుంబం యోగక్షేమాలు అడిగిన వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. అర్థం చేసుకోండి. ఇవాళ ప్రెస్ మీట్ దగ్గరికి వచ్చి మీరు మాట్లాడడానికి దేనికి సరిపోదు. మీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా సరిపోడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా సరిపోడు మాట్లాడడానికి. ఎందుకంటే 2019 నుంచి 24 వరకు కూడా దోపిడీ రాజ్యం, రాక్షస పాలనే జరిగింది. ఇది ప్రజలే చెప్తున్నారు. కాబట్టి నిన్న ప్రెస్ మీట్ పెడితే ఏదో మీ ఉనుకుని చాటుకోవడం కోసం పెట్టారని బయట మహిళలు కూడా తిడుతున్నారు. మీరు ఎవరో పబ్లిక్ అడిగారు అన్నారు. పబ్లిక్ ఈ వీడియో చూసి మాట్లాడి మాకు చెప్పిన దానికి చాలా బాధాకరం ఇచ్చింది. ఇది బలిసలమ్మ జాతర అనేది రాజకీయంగా ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా బొలిశెట్టి శ్రీనివాస్ గారు చెప్పలే. ఓన్లీ అందరినీ కలిపి ఇది ఒక కుటుంబం, మన ఇంటి జాతరే, మన ఊరు జాతరే, మన వార్డు జాతరే, మన గ్రామం జాతర అనే ఉద్దేశంతో ఈ బలిసలమ్మ జాతర పెట్టడం. ప్రతి ఇంటింటికి కూడా గాజులు పంపించి దేవాలయాల దగ్గర అన్ని రాజకీయ పార్టీలతోటి అలాగే స్వచ్ఛంద సంస్థలతోటి ప్రజాప్రతినిధులతోటి మరి అక్కడ గాజులు పంచిపెట్టడం జరిగింది. మరి అప్పుడు ఏమైపోయినాయి? మీ అందరూ కూడా ప్రతి వార్డులో కూడా ఎక్కడైతే టెంపుల్ ఉందో ఆ టెంపుల్ దగ్గర వచ్చి మహిళలందరినీ పిలిచి తోబుట్టులాగా ప్రతి ఇల్లు కూడా కుటుంబ అష్టైశ్వర ఆరోగ్యంతో తొలతోగాలని, ఆ బలిసలమ్మ ఆశీస్సులు ఉండాలని పూజ చేయించి మరీ పట్టుకెళ్ళి మేము 2 నెలల ముందు నుంచి పంచిపెట్టడం. ఈ బలిసలమ్మ జాతరకి అనేక మంది డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్, మున్సిపల్ ఆఫీస్ కానీ, కమిషనర్ గారు కానీ, ఎంఆర్ఓ కానీ వీళ్ళందరూ కూడా పనిచేస్తే ఈ రోజున మీరు ఒకటి చేసుంటే బాగుండేది. అదే ప్రెస్ మీట్ లో బలిసలమ్మ జాతర చాలా అంగరంగ వైభవం చేశారు. బొలిశెట్టి శ్రీనివాస్ గారు నిజంగా కూడా ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేశారంటే చాలా ఆనందకరం. చెప్పుంటే ప్రజలు కొంతమంది అయినా మిమ్మల్ని పర్లేదు వైసీపీ పార్టీ వాళ్ళు నిజాన్ని ఒప్పుకున్నారని చెప్పి మాట్లాడడానికి ఉండేది. ఈ రోజు మీరు అలా మాట్లాడడం వల్ల ఇంకా కిందకి వెళ్ళిపోయారు. కాబట్టి మీరు ఏదైతే జాతర విషయాల్లో మీరు అడిగారు, మా ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు 2019 నుంచి కూడా మీకు చాలాసార్లు సవాల్ ఇస్తారు. అవినీతి అనేది జరిగితే నన్ను ఉరి తీయండి, అవసరమైతే శివాలయాల దగ్గరకు వచ్చని మీ నాయకుడికి చాలాసార్లు ఛాలెంజ్ చేశారు. అది మీకు తెలుసు. ఏ ఒక్క నాయకుడు రాలా, ధైర్యం ఎందుకు సరిపోలా? అటువంటి వ్యక్తి మీద లేకపోతే దాని మీద ఏంటనేది చెప్తున్నారు. అక్కడ 27వ తారీఖు వరకు కూడా ఆ కార్యక్రమం మీడియా మిత్రులు కానీ ప్రజలు కూడా చూశారు. అన్నదాన కార్యక్రమాలు కానీ ఎన్ననేది. ఇంకా అక్కడ లైటింగ్లు కూడా తీయలేదు, ఏమీ జరగలేదు. అప్పుడే ఎఫెక్ట్ మాకు లెక్కలు కావాలి, అకౌంట్ బిల్స్ ఏంటి ఒకటే ఎమ్మెల్యే గారు చెప్పారు. అక్కడ ఎప్పుడు ఎన్నిసార్లు వచ్చినా బలిసలమ్మ గుడి జాతర జరిగినప్పుడు అక్కడ మీటింగ్ లో ప్రెస్ మీట్ లో కూడా ఆయన చెప్పడం ఏంటంటే ప్రతిదీ ఎఫెక్టబుల్ ఉండాలి, కంపల్సరీగా మీరు రసీదు పట్టుకెళ్ళండి, ఇక్కడ శిలాపల ప్లేట్లు వేసి వాటి మీద ఎవరైతే దాతలు ఉన్నారో ఆ దాతల పేర్లు రాయిస్తాం, మీరు స్లిప్ పట్టుకెళ్ళకపోతే మీరు డబ్బులు ఇవ్వలేనట్టు స్లిప్ తీసుకోండి, మీ అందరి పేర్లు ఎవరైతే సహాయ సహకారాలు అందించారో వాళ్ళందరి పేర్లతోటి మరి ఆయన అకౌంటబుల్ చేయాలని చెప్పి మంచి ఆలోచనతో చెప్పడం. ఇది అందరినీ కూడా రాజకీయాలకు అత్యధికంగా కలవండి, మనందరం కలిసి పనిచేయాలి, మన ఊరు జాతర అని చెప్పి అంతా అలా చెప్పినా కూడా మీరు మాట్లాడే విధానం మంచిది కాదు.
ఇవాళ చైర్మన్ అంజబాబు, మరి శ్రీరంగం అంజబాబు ఉన్నారు, వాళ్ళ కమిటీ ఉంది, ఆ కమిటీలో అందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా లెక్కలు అన్ని చూసుకుంటున్నారు. మీకు 2 రోజుల్లో మీరు ప్రవేశపెడతారు వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి. తర్వాత P4 లో భాగంగా మరి స్విమ్మింగ్ పూల్ కానీ, ఇండోర్ స్టేడియం కానీ, జిల్లా పరిషత్ హై స్కూల్ కానీ, క్రికెట్ స్టేడియం కానీ అనేక కార్యక్రమాలు చేశారు. ఏ రోజైనా మీరు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1 రూపాయి ఎప్పుడైనా తెప్పించారా? ఆ స్విమ్మింగ్ పూల్ అడవిలా తయారు చేశారు. జిల్లా పరిషత్ కూడా అయితే లోపలంతా కూడా మిలిగిపోయి మరి పిల్లల లోపలికి వెళ్తా కూడా చాలా ఇబ్బందిగా వాటర్ పట్టేసి ఉండేది. అలాగే ఇక్కడ ఇండోర్ స్టేడియం కానీ ఇవన్నీ కూడా చాలా దారుణంగా అడవిలాగా నింపితే అవి ఏం చేశారు మీరు? అసలు దాతలు ఎప్పుడైనా పిలిచారా? మీరు ఎప్పుడైనా ఎవరికైనా డబ్బులు ఇస్తే తెలుస్తుంది. మీరు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఎంతోమంది దగ్గర డబ్బులు వసూలు చేశారు. వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తాను నేను, ఉద్యోగాల ద్వారా బోల్డ్ ఆర్థికంగా లాభాలు వస్తాయి ఉద్యోగాల ద్వారా అని చెప్పి డబ్బులు తీసుకుని ఈ రోజు కూడా ఉద్యోగాలు వేయలేని పరిస్థితి. అవి అందరికీ తెలిసిన విషయమే. చెప్పేటప్పుడు మనం ఒకటి చెప్తే 4 ఏళ్ళు మనకు వెనక్కి చూపిస్తాయి, అది గ్రహించండి. ఇవాళ అందరు సహాయ సహకారాలతోటి కానీ, జిల్లా పరిషత్ కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, అలాగే ఇండోర్ స్టేడియం కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి పదాలు పెట్టి ఇవాళ స్టేట్ లో 3rd ర్యాంకు, జిల్లాలో 1st ర్యాంక్ వచ్చింది. దాని మీద ప్రెస్ పెట్టి అభినందించండి. రాజకీయం అనేది మా ఎమ్మెల్యేలు ఎప్పుడు మాట్లాడతారు? ఆ ఎలక్షన్ 15 రోజులే, తర్వాత అందరం ఒకటే. ఈ రోజు కూడా వైసీపీ పార్టీ వాళ్ళు ఏదైనా వస్తే సమస్య ఉన్న సీఎం రిలీఫ్ ఫండ్ చాలా మందికి మీ అందరికి కూడా పని ఇవ్వడం జరిగింది. మీలాగా కక్షాదింపులు లేదా, మీలాగా ప్రెస్ మీట్లు పెట్టి ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదా? మీరు నేర్చుకోండి కొన్ని విషయాలు. మా ఎమ్మెల్యే గారు చూసి స్టేట్ లోనే చాలా మంది మారుతున్నారు. మీరు కూడా మారండి. తాడేపల్లి నియోజకవర్గంలో మా నియోజకవర్గం పేరు చెప్తే ఎమ్మెల్యే గారు తీసుకొచ్చిన ఘనత రేపొద్దున తాడేపల్లి కూడా అంటే ఆ పేరు మీకు కూడా అవుతుంది. బలిసలమ్మ జాతర ఎలా తీశారండి అని చెప్పి అక్కడ సిగ్గుపడవలసిన అవసరం లేదు. మీరు చేయలేకపోయారు. దాని అధికారం వచ్చింది. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు చేసి చూపించారు. ఆ చూపించేదాన్ని మీరు కూడా చెప్పారు తాడేపల్లి కూడా వాసిగా. అంతే తప్ప ఈ రాజకీయాల కోసం పనిచేస్తే అది పద్ధతి కాదు. రాజకీయాల కోసం మాట్లాడటం కూడా పద్ధతి కాదు. ఉన్నట్టు చెప్పండి. మా ఎమ్మెల్యే గారు ఒకటే చెప్తారు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు, తప్పుంటే వెంటనే ఏదైనా చేయండి. మీడియా మిత్రులు కూడా అదే చెప్పారు, ఎక్కడైనా తప్పుంటే మీరు అడగండి. అంతే తప్ప మంచి చేసిన దానికి మీరు పొగడపోయినా పర్వాలే, మంచి జరిగిందని చెప్పి రాస్తే దానికి కొంతమందికైనా దాన్ని అలవాటు నేర్చుకుని కొంత ముందుకెళ్తారు. అంతే తప్ప మీరు ఎలాంటి అవాకులు చవాకులు పేలితే ఇది అసలు ఎవరో జనసేన నాయకులు కానీ, వీరమహిళలు గారు, ఎన్డీకే కుటుంబ సభ్యులు కానీ ఇవాళ మహిళలే తిడతారు మమ్మల్ని, మామూలుగా లేదు. మహిళలు ఎంత ఆనందంగా పండగ చేసుకున్నారు తెలిసి బలిసలమ్మ జాతరకి. అది కొంతమంది అయితే మేము పుట్టిన తర్వాత కూడా ఇలా జరగలేదు జాతర, ఇంత బాగా చేశారు జాతర అని చెప్పడం. ఇవాళ చేసిన అభివృద్ధి వల్ల జిల్లాలో ఉన్న ర్యాంక్ రావడం, స్టేట్ లో 3వ ర్యాంక్ రావడం ఆ బలిసలమ్మ ఆశీస్సుల వల్ల, ప్రజల ఆశీస్సుల వల్ల. సుమారు 60,000 ఓట్లతో మెజార్టీతో నగ్గారు మా ఎమ్మెల్యే గారు. ఇవాళ 1,00,000 ఓట్లు మెజార్టీతో నగ్గుతారు. ఇవాళ ఆ భయం ఏదైనా ఉంటే మీరు ఆలోచించండి, మీ పార్టీని విశ్లేషించండి. ఎక్కడికి వెళ్ళినా తిడుతున్నారు. మీరు చేసిన పథకాలు ఏమని చేశారు ఏంటి అనేది మీ అందరికీ తెలుసు. కాబట్టి తప్పుడు మాటలు మాట్లాడకండి, ఆలోచించి మాట్లాడండి. రేపొద్దున మీరు మంచి చేసినా అభినందించేవాడమే తప్ప మా ఎమ్మెల్యే గారు మేము కానీ మీలాగా పచ్చి రాజకీయాలు చేయడం, ఇలా మాట్లాడడం అనేది తప్పు. ప్రతిదీ కూడా ఎఫెక్టబుల్ గా ఉంటది. ఎందుకంటే అక్కడ కమిటీ వేశారో ఆ కమిటీ వాళ్ళు మీకు అందరికీ చెప్తారు. ఎవరైతే డబ్బులు ఇచ్చారో ఆ డబ్బులు అన్ని పేర్లు రాయడం కానీ ఈ కానీ జరుగుతాయి. ఇవాళ కూడా ఎవరైనా డబ్బులు పట్టుకొచ్చి ఇస్తే ఆయన చేతుల మీద ఎప్పుడు మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎవరు, మీరే ఇవ్వండి, నేను పక్కన నుంచి ఉంటాను. మీ డబ్బులే, నా డబ్బులు కాదు. నా డబ్బులు అయితే నేను ఇస్తాను, మీ డబ్బులు మీరే ఇవ్వండి. ఎక్కడైనా సరే దేనికైనా దాతల సహాయకారం చేస్తే వాళ్ళ చేతుల మీద ఇప్పిస్తూ ఉంటారు. ఎవరి కాళ్ళు ఇవాళ జిల్లా పరిషత్ హై స్కూల్ ఉంది, ఎన్వి గారు చూస్తున్నారు, ఆయన చేస్తారు. అలాగే స్విమ్మింగ్ పూల్ ఉంది, అనిల్ గారు కాంట్రాక్టర్ శివ గారు చేస్తున్నారు, వాళ్ళు చేస్తారు. అలాగే ఇండోర్ స్టేడియం ఉంది, దవ్వాసీను, అలాగే డాక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు, వాళ్ళందరూ కలిపి ఎప్పటి పూలు పెడతారు. మా ఎమ్మెల్యే గారు అందరిలో ప్రజలందరినీ కూడా మెమ్మేది ఏదైతే మరి మన ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడానికి ఎంతో మంది దాతలు ఇచ్చారు. ఆ దాతలు అందరూ కూడా ఇంక్లూడ్ చేశారు. ఇవాళ ఇది ఒక ప్రభుత్వమే కాకుండా తాడేపల్లి నియోజకవర్గ దాతలందరూ కూడా కలిసి ఇవాళ ప్రయోగాత్మకంగా చేశారు. ఒక స్టేట్ లో మంచి పేరు వచ్చింది, అది గ్రహించండి. అంతే తప్ప ఇలాంటి అవాక్ చావాకులు మాట్లాడితే ఎవరు ఊరుకునేది లేదు. తర్వాత మీరు మున్సిపాలిటీ ఆశీపాట్ల గురించి మాట్లాడారు. 2019 నుంచి 24 గురించి 24 దాకా చెప్పారు. 80 లక్షలు 90 లక్షలు ₹1,00,00,000 వచ్చిందన్నారు. వచ్చిన వాళ్ళు డబ్బులు కట్టాలిగా, మీదే కదా పార్టీ. 2019 నుంచి 24 దాకా ఆశీపాటలు పాడారు. మీరు పాడిన తర్వాత కట్టారా? డబ్బులు కట్టాలి కదా. పాడడం అనేది గొప్పతనం కాదు, పాడిన తర్వాత కట్టాలి.
మీరు ఏం చేశారు? 15 లక్షలు 21 లక్షలు కట్టి డిఫాల్ట్ అయిపోయి మా దగ్గర పరిస్థితి బాగోలేదని చెప్పేస్తే మీరు ఊరుకున్నారు చేతగాని దద్దంలాగా. ఇవాళ మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత 5 నెలల పాటకే ఎంతైతే అక్కడ పాడారో అంతే పెట్టారు. అది కూడా ప్రతిదీ కూడా మీడియా మిత్రులకి చెప్పడం, మైక్ అనౌన్స్మెంట్ చేయడం, సిటీ కేబుల్కి ఇవ్వడం, పేపర్లకు ఇవ్వడం, ఇచ్చిన తర్వాత 5-6 సార్లు అయిన తర్వాత యాక్షన్ వేశారు. మీరు పాడండి, ప్రభుత్వాన్ని ఆదాయం చేయండి. ₹1 కట్టిన పాడినోడు 20 లక్షలు కట్టేసి దానికి ఏమో డిఫాల్టర్ అయిపోయి వాళ్ళ మీద కేసులు వేసారు. మేము వచ్చిన తర్వాత ఎవరైతే కట్టాలో వాళ్ళ మీద కేసులు వేశారు మున్సిపల్ కమిషనర్ గారు. ఆ కేసులో 40 లక్షలు 50 లక్షలు ఇవ్వాలని చెప్పి వాళ్ళకి పంపడం కూడా గవర్నమెంట్ కి మంచి తీర్పు వచ్చింది. అది దాన్ని చూసి నేర్చుకోండి. మాట్లాడేటప్పుడు దానివల్ల ఏం చేశారు? పాట పాడిన తర్వాత డబ్బులు ఇచ్చారా? కాంట్రాక్టర్లు మీకు ఇంతకుముందు తినేసేవారు. ₹1 కాంట్రాక్ట్ అయితే దగ్గర వాడేసుకున్న తర్వాత 20 లక్షలు 30 లక్షలు కట్టి చేతులు ఇచ్చేసే అంతకన్నా దౌర్భాగ్యం ఉంది. తర్వాత మన పాడిన తర్వాత 42 లక్షలు పాడారు. సుమారు జిఎస్టీతో వాటితో కలిపి 52 లక్షలు అయింది. ఇవాళ చూసుకోండి ఎలా ఉందో అకౌంట్ బుల్. 2025 to 26 మార్చి వరకు కూడా ₹4,14,000 రౌతి శ్రీనివాస్ అన్న ఆయన పాడుకుని కట్టాడు. తీసుకోండి ఆర్టీఐ యాక్ట్ ప్రకారం ఒక నెల అయినా మిస్ అయిందా? సవాల్ చేస్తాం. మా ఎమ్మెల్యే గారు చేసే విషయాలు ఏదైనా సరే నీతి నిజాయితీ ఉంటుంది. కింద పనిచేసే వ్యక్తులు కూడా అలాంటి వాళ్ళని చేయమంటారు తప్ప ఎవరు కూడా యాక్షన్కి వెళ్ళొద్దు లేకపోతే ఏం వెళ్ళొద్దు అనేది చెప్పడం కాదు. అన్నిసార్లు యాక్షన్ పెట్టారు, ఓపెన్ యాక్షన్ జరిగింది. ఏం చేశారు? చేతులు ముడుచు కొట్టుకున్నారా? రాబోయే పాడడానికే మీ అధికారంలో ఉన్నప్పుడు సచివాలయం సిబ్బంది ద్వారా ఎవరు పాడడానికి రాకపోతే ₹1 పాడి కట్టలేక 80 లక్షలు పాడి కట్టలేక వదిలేస్తే గవర్నమెంట్ మున్సిపాలిటీ కమిషనర్ గారు ఆ టైంలో మీ ఆధ్వర్యంలో సచివాలయం సిబ్బంది వసూలు చేస్తే నెలకి ₹80,000, నెలకి ₹80,000. మా ఎమ్మెల్యే గారు బొత్స శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాత, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు గారు వచ్చిన తర్వాత నెలకి ₹4,14,000 ఆదాయం ఎవరు చూపించారు? ఎవరు ఎగ్గొట్టేశారు? ఎవరు మోసం చేశారు? నేర్చుకోండి. ఒకసారి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడడం నేర్చుకోండి. ఓపెన్ యాక్షన్ సుమారు 5-6 సార్లు పేపర్లన్నింటికి ఇచ్చారు, మీడియాకి ఇచ్చారు. మీరు ఏం చేశారు? ఎందుకు రాలేరు? దమ్ము ధైర్యం లాగా వచ్చి కూర్చొని పాడొచ్చు కదా. గవర్నమెంట్కి ఏమో గవర్నమెంట్ ప్రభుత్వం ఆ టైంలో వసూలు చేస్తే 80,000, 70,000, 90,000 వస్తే ఈ రోజున మొన్న 2025 నుంచి 2024 వరకు నెలకి 4,14,000 స్లీపింగ్ ఛార్జ్ వేరే కట్టి, జిఎస్టీ వేరే కట్టి అక్కడ డబ్బులు కట్టినట్టు చూసుకోండి. ప్రతి నెల అమౌంట్ కట్టినట్టు రసీదు అన్నీ ఉంటాయి. ఆర్టీఐ ద్వారా తీసుకోండి. మీకు ఏమైనా తెలియకపోతే మళ్ళీ అలాగే యాక్షన్, ఓపెన్ యాక్షన్ పెట్టారు. తగ్గిందండి. తగ్గిందంటే ఎస్వి రామారావు గారి షాపుల దగ్గర ఇవాళ సుమారు 50 షాపులు పెట్టారు. 50 షాపులకి రోజుకి ₹70, ₹80 కట్టుకున్నా నెలకు 4,000 చిల్లర పోద్ది. సుమారు పోతే నెలకు వచ్చేటప్పటికి ₹1,00,000 పైన పోద్ది. కాబట్టి యాక్షన్ పాడతాకి ఎవరు రాలా. దగ్గర 3 వచ్చారు. 3లో యాక్షన్ 6. మళ్ళీ రౌత్ శ్రీనివాస్ వాడుకున్నాడు 35 లక్షలు. తర్వాత జిఎస్టీ 6 లక్షలు, 5 లక్షలు శానిటరీ, మొత్తం దగ్గర 42 లక్షలు ఎంత అవుతుంది. అయినా కూడా ఇవాళ ₹4 లక్షల దగ్గర మున్సిపాలిటీకి ఆదాయం అవుతుందంటే అంటే బాధ. తినేసేవాళ్ళు కావాలి మీ అందరికీ. అంటే అటువంటి ఎమ్మెల్యే కాదు కాబట్టి మీకు బాధ. మా ఎమ్మెల్యే నీతి నిజాయితీతో ఉంటాడు కాబట్టి మీకు బాధ. మీకు మీద మోసం చేసే వ్యక్తులైతే మీ అందరికీ ఆనందం. కానీ మేమైతే వేరే మాకు ప్రతిపక్ష పార్టీగా మేము ఎప్పుడు మా ఎమ్మెల్యే గారు మేము గారు ఎప్పుడు చూడొద్దని చెప్తారు. అందరం మనుషులు గారా, రాజకీయం అనేది 15 రోజులే. మనందరం కలిసిమెలిసి ఉండాలి, అభివృద్ధి చేయాలి. అన్ని మాటలు చెప్తున్నప్పుడైనా మీరు ఎందుకు సహకరించరు? మంచి చేస్తే మంచి చేయండి అని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. అంతే తప్ప ఇంత ఎఫెక్టబుల్ గా ఇంతలా ఓపెన్ గా ఉండే మా ఎమ్మెల్యే బొత్స శ్రీనివాస్ గారు లాంటి వ్యక్తి మీద, లేకపోతే పార్టీ మీద, లేకపోతే ఎన్డీఏ పార్టీ మీద బురద చల్లడం మంచిది కాదు. అవేకం. మీకున్న విలువ పాడు చేసుకున్నారని చెప్పి చెప్తూ ఇక్కడికి ఇచ్చిన జర్నలిస్టులు అందరికీ కూడా, అలాగే మా జనసేన పార్టీ ఉన్న అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాను. ఈరోజు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే ముఖ్య ఉద్దేశం ఏంటంటే శ్రీ బొత్స శ్రీని గారి మీద, ఆయన పరిపాలన మీద, జరుగుతున్నటువంటి అభివృద్ధి ఓర్వలేక చేసిన అభివృద్ధి పనుల్ని చూసి మా ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయిందని ఒక రకమైన అక్కస్తో నిన్న కొత్త ఇన్ఛార్జ్, నాకు తెలిసి కొట్టి సత్యనారాయణ తర్వాత కొత్తగా వచ్చినటువంటి ఒడ్డు రఘురామ్ గారు నేను కూడా ఉన్నాను అని అనిపించుకోవడానికి ఒక ప్రెస్ మీట్ పెట్టడం, అందులో పసలేని అంటే మాటలతో
ఒక ప్రెస్ మీట్ పెట్టి ఊరికనే బొలిశెట్టి శ్రీని గారి మీద ప్రజల్లో ఒక రకమైనటువంటి భావన కలగజేసే విధంగా మాట్లాడడానికి ఆయన చేసే ప్రయత్నం చాలా అంటే సిగ్గు అనిపిస్తుంది. అంటే రాజకీయం ఒక దేవాలయం మన బొలిశెలమ్మ తల్లి ఆలయం వద్ద కనీ ఎరగని రీతిలో అంటే గతంలో ఎప్పుడూ లేనటువంటి జాతర మహోత్సవం ఇక్కడ జరిగింది. అంటే సుమారు నాకు తెలిసి నాకు 41 సంవత్సరం పూర్తయింది. ఈ నా చిన్నతనం నుంచి ఎప్పుడు కూడా నేను అలాంటి జాతరను చూడలే. తాడేపల్లిగూడెంలో ఎక్కడెక్కడి నుంచో మన బంధువులు ఎక్కడెక్కడి నుంచో యుఎస్ నుంచి వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా వచ్చి ఈ సందర్భాల్లో ఆడబడుచులు అందరూ ఉండి ఇక్కడ సరదాగా ఆ జాతరని బాగా ఎంజాయ్ చేసి తాడేపల్లిగూడెం రాగానే ఇది మా ఊరేనా అన్నట్టుగా అంటే రోడ్లు కూడా మారిపోయినాయి. వేరే ఊరు నుంచి మన జిల్లాలో ఉన్న వాళ్ళే చాలా మంది కొత్తగా మన తాడేపల్లిగూడెం వచ్చినప్పుడు ఇది మాదేనా ఊరు అన్నట్టుగా అంటే రోడ్లు గతంలోకి ఇప్పటికి అంత డిఫరెన్స్ వచ్చింది. ఎవరు చూసినా అబ్బా బొలిశెట్టి శ్రీని గారు చాలా బాగా అభివృద్ధి చేశారు, ఆయన మీ తాడేపల్లిగూడెం మార్చేశారని మనం చెప్పడం కాదు, వచ్చిన బంధువులు వచ్చినటువంటి చుట్టాలు స్నేహితులు వాళ్ళు చెప్తున్నారు. అంటే తాడేపల్లిగూడెం రూపురేఖల్ని ఖచ్చితంగా అభివృద్ధి పరంగా రూపురేఖల్ని మార్చేసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది ఖచ్చితంగా తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీని గారు. ఇది నిజం, ఇది ప్రజలందరికీ తెలుసు. ఇంకొకటి జాతర అద్భుతంగా జరిగింది, కనీ విని ఎరగని రీతిలో జాతర జరిగిందన్న విషయం కూడా ప్రజలు చాలా సాటిస్ఫాక్షన్ పొందారు. అబ్బా చాలా బాగా చేశారు బొలిశెట్టి శ్రీని గారు అని మొత్తం అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్న సందర్భంలో మీరు ఏదో అనాలని మైక్ ముందు కూర్చుని ప్రెస్ మీట్ పెట్టి ఏదో మరకే వేస్తే పని అయిపోతుంది కదా, మన గురించి మాట్లాడుకుంటారు కదా అని అనుకోవడం చాలా సిగ్గుచేటు. ఇంకొకటి నిన్న మీ మీద ఎంతో కొంత మంచి అభిప్రాయం ఉండేది నాకు, అంటే గతం వదిలేస్తే మరి పార్టీ సందర్భంగా ఎంతో కొంత మంచి అభిప్రాయం ఉండేది. ఆ ప్రెస్ మీట్ చూస్తే రాజకీయం అనేది ఎవరి చేతనే ఎలాగైనా మాట్లాడిస్తుంది అనమాట. ఖచ్చితంగా అంటే ఒక ఇన్ఛార్జ్ పదవి ఇచ్చారు కాబట్టి అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని ఏదో అనాలి కాబట్టి ఒక మరక ముఖం మీద అలాగా ఏదో గుడకాల్చి ముఖం మీద పడేసినట్టుగా ఏదో అనేస్తే సరిపోయేది కదా అని మీరు అడిగిన ఒక 4 ప్రశ్నలు తీసుకుంటే జాతరకి ఒక కమిటీ ఉంటది, అక్కడ ఒక జాతర నిర్వహించడానికి ఒక గుడి కమిటీ ఉంది, దానికి సంబంధించి ఒక స్ట్రెచ్ ఉంది, అక్కడ ఎవరు ఎంత ఇచ్చారు ఎంత ఖర్చు అయింది లెక్క పత్రాలు అన్నీ ఉంటాయి. ఎందుకు మీరు కంగారు పడిపోతారు? జరిగింది నాకు తెలిసి ఒక 10 రోజులు 5 రోజులు పూర్తయిందేమో, ఇందులో 4 రోజులు పూర్తయింది. అసలు అన్ని అకౌంటబిలిటీ అన్ని కూడా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు మీరు చెప్పడం కాదు, ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు ఖచ్చితంగా అకౌంటబిలిటీ అవసరం, మనకి అందరికీ కూడా ప్రజలకు చూపించే విధంగా దాన్ని తయారు చేయండి అనే విషయాన్ని ఆల్రెడీ చెప్పారు. అదే పనిలో వాళ్ళు ఉన్నారు. ఈ లోపల కంగారు వచ్చేసి మీరేదో చేసేసినట్టుగా, మీరేదో ఇక్కడ జాతర ఎరగదీసినట్టుగా, అంతకుముందు గత 5 సంవత్సరాల్లో అభివృద్ధి పనులు ఎరగదీసేసి తాడేపల్లిగూడెంని ఎక్కడో తీసుకెళ్లిపోయినట్టుగా ఇక్కడ బిల్డప్ ఇచ్చి కూర్చొని మళ్ళీ కొట్టొచ్చడానికి సన్మానం చేయాలని అడుక్కోవడం నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి అలా అడుక్కుంటారు, ఇక్కడ కూడా నాయకులు కూడా అలాగని కొట్టొచ్చడానికి మీరు సన్మానం ఎందుకు చేయాలి? ఏం చేశాడని సన్మానం చేయాలి? తాడేపల్లిగూడెం ఏమైనా రూపురేఖలు ఏమైనా మార్చేశాడా? కనీసం ఎక్కడన్నా చిన్న రోడ్డు వేసాడా? ఏదైనా మెయిన్ రోడ్లో కూడల్లో మోహన్ కేఫ్ సెంటర్ లో ఉన్న గోతులో మట్టేయడానికి 5 సంవత్సరాలు పట్టింది ఆయనకి. సిగ్గున్నారు మళ్ళీ అలాంటి వ్యక్తికి మళ్ళీ సన్మానం చేయాలా? మేము అన్న మాటలో ఒకటి నచ్చింది, మాణిక్యాలరావు గారి కుటుంబ సభ్యులకు సన్మానం చేయాలి. నిజమే, కరెక్టే. ఒకవేళ వాళ్ళకి ఏమైనా అగౌరవంగా ఉందని చెప్పేసి మీ దగ్గర ఏమైనా ఓపోయారా? ఆ కుటుంబ సభ్యులు వచ్చి మీ దగ్గరకు వచ్చి మాణిక్యాలరావు గారి కుటుంబ సభ్యులు మాకు సన్మానం చేయలేదండి అని వాళ్ళు ఏమైనా చింతించారా మీ దగ్గర? ఇదేదో మీరు అందరి తరపున ఒత్తాసి పిచ్చినట్టు ప్రజలు అడుగుతున్నారంటే ఎక్కడ బుల్ చెప్పాలి? ఏ ప్రజలు ఎవరు అడిగారు మమ్మల్ని? ఎవరన్నా మేము 1,00,000 రూపాయలు ఇచ్చామండి, దీన్ని ఎందుకు ఉపయోగించలేదు, ఎక్కడ ఉపయోగించారు, నాకు అకౌంటబిలిటీ కావాలని నేను వచ్చి అడిగిన ఎవరన్నా ఉన్నాడా? లేదండి, నువ్వే 2,00,000 రూపాయలు ఇచ్చి ఈ 2,00,000 రూపాయలు ఎలాగా ఉపయోగించారని అడగదు. నీకు ఒకవేళ 2,00,000 రూపాయలు మీరు ఇస్తే అదేం లేదుగా. ఏమీ లేకుండా వచ్చిన గాలి మాటలు 4 మాట్లాడి ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల్ని కేవలం దీంట్లో ఏదో జరిగిపోయినటువంటి అపోహ కలిగించే విధంగా మీరు మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో బేసరిత్తుగా వెనక్కి తీసుకోండి. ఖచ్చితంగా అభివృద్ధి జరిగింది, జరుగుతుంది. ఈ జిల్లాలోనే కాదు స్టేట్ లోనే నెంబర్ 1 నియోజకవర్గంగా ఈ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దే బాధ్యత ఇక్కడ బొలిశెట్టి శ్రీని గారు తీసుకున్నారు. అలాంటి పరిపాలన జరుగుతుంది. జాతర అద్భుతంగా జరిగింది. ఇక అకౌంటబిలిటీ దేంట్లో కావాలి? ఏదైనా స్కూల్ బాగు చేస్తే 10 మంది దాతలు ఇస్తే ఆ దాతలు ఇచ్చిన దాంట్లో నీకు అకౌంటబిలిటీ మేము చెప్పాలా? ఎందుకు చెప్పాలి? మీరు మీ ప్రభుత్వంలో మీ హయాంలో ఎవరెవరి దగ్గర ఎంత లంచాలు తీసుకున్నారు మీరు. ఇది లంచాలు కాదే, అభివృద్ధి పనుల కోసం ప్రజలు ఇచ్చిన ధనాన్ని ఏదో ఒక స్కూల్కో లేదంటే స్విమ్మింగ్ పూల్స్లో ఖర్చు పెట్టాం. ఇలా కూర్చుని మాట్లాడుకుని ఎక్కడికైనా మీ అకౌంటబిలిటీ ఎక్కడైనా కూర్చుని మనందరూ కూర్చుని ఎవరికి చెప్పాలి? నాకు అర్థం కాదు. మీరు ఏమీ చేయలేదు, చేసిన వ్యక్తిని మీరు ఎందుకలా ప్రశ్నిస్తున్నారు నాకు అర్థం కాదు. చేతకాని మాటలు మాట్లాడకుండా సరదాగా రాజకీయం అంటే మంచిగా ఉండాలి, అభివృద్ధి చేశారు ఒప్పుకోవాలి. ప్రెస్ మీట్ పెట్టి సూపర్ గా చేశారు.
జనసేన నాయకుడు అయినా ఏ నాయకుడైనా మా పార్టీ అయినా కాకపోయినా అద్భుతంగా జాతర జరిపారు. రోడ్లు అభివృద్ధి చెంది ఖచ్చితమైన అభివృద్ధి మన నియోజకవర్గంలో జరిగింది. నేను అభినందిస్తున్నాను మాట మీ నోటి నుంచి వస్తే మేమందరం అభిమానిందాం. ఖచ్చితంగా మిమ్మల్ని నేను మనసుకు తీసుకుందాం. కానీ ఏదో మీకు ఇన్ఛార్జ్ పదవి ఇచ్చారు కాబట్టి మీ పార్టీని కొంచెం పెంచుకోవాలనే ఉద్దేశంతో జనం దగ్గర ఏదో మాయ మాటలు చెప్పి మభ్య మాటలు చెప్పి అంటే మా మీద చురకలేస్తూ మా మీద నిందలేస్తూ అవినీతి మార్కలి ఇక్కడ నాయకుడిని అందించాలనుకుంటే ఎవరు సహించరు. ప్రజలు అసలే సహించరు. ప్రజలు చాలా విజ్ఞతతో ఏం జరుగుతుందనేటువంటి కళ్ళు తెరిచి ఖచ్చితంగా ఇక్కడ ఏం జరుగుతుందో చూస్తున్నారు. కాబట్టి మీరు కూడా గమనించండి. ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలు తప్పుదోవ పెట్టించే విధంగా ప్రవర్తించకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు బొలిశెట్టి శ్రీనివాస్ గారి మీద నిరాధార నిందలతో వైసీపీ చేసే కుట్రలో భాగంగా పిచ్చి పిచ్చి ప్రాలాపనలు పేలేరు నిన్న ప్రెస్ మీట్ లో. సగటు సామాన్య కార్యకర్త నుంచి అంచెలంచెలుగా నాయకుడిగా, ఒక కౌన్సిలర్ గా, చైర్మన్ గా, శాసనసభ్యులుగా దినదిన ప్రవర్తన చెందిన ఆయన్ని ఆకాశం మీద ఉమ్మేసినట్టు మీరు చేసిన పని. తాడేపల్లిగూడెం ముద్దుబిడ్డ బలిశ్రమ తల్లి ఆశీస్సులతో తాడేపల్లిగూడాన్ని దశ దిశల గుడి ఊరి పేరు నిలబెట్టడం కోసం ఆయన అసెంబ్లీలో అన్ని విధాల ఒక మాధవరం రోడ్డు అవ్వచ్చు, జగన్నాథపురం రోడ్డు అవ్వచ్చు, గుడిలో ఉన్న మెయిన్ రోడ్లు కావచ్చు, అన్ని కూడా ఆయన కష్టపడి ప్రభుత్వంలో నిధులు ఉన్నా లేకపోయినా ముఖ్యమంత్రిని పట్టుకుని ఎవరిని పట్టుకుని చాలా కష్టపడి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ముందుకెళ్తున్నారు ఆయన. బలుసులమ్మ జాతర నేను పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా నాకు 44 ఏళ్ళు ఇప్పటి వరకు అలాంటి జాతరను కానీ ఏ ఊళ్ళో కానీ చూడలేదు నేను. ఆ గుడి ఆడపడుచులు కానీ ఏ రాష్ట్రాల్లో ఏ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా తాడేపల్లి కూడా వచ్చి దూపదీప నైవేద్యాలతో గుడిని వాళ్ళ సొంత ఇల్లులాగా అన్ని అలంకరించి పట్టణంలో ఉన్న వ్యాపారులు కానీ ప్రముఖులు కానీ అన్ని కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా ఈ పండుగను జరిపించారు. ఉగాది పండుగ కానీ మన జాతర కానీ అందరూ భాగస్వాములుగా జరిగి దిగ్విజయంగా జరిగింది. దాన్ని మీరంతా మెచ్చుకుని తీరాలి తప్ప ఆయన మీద నిరాధారణ నిందలేసి మీకు అకౌంటబిలిటీ చెప్పాలా? ఎవరింటి మీద 4 ఏళ్ల క్రితం ఇసుక దిగితే వార్డు వాలంటీర్లనే కార్యకర్తలుగా పెట్టుకుని మీరు వాళ్ళ దగ్గర అవినీతి పొందారు మున్సిపల్ ఆఫీస్ లో. నెక్స్ట్ ప్రతి దానిలో కూడా ఇసుక లభించలేదు. మందు అమ్ముకున్నారు, గన్లు అమ్ముకున్నారు, ప్రజలను అన్ని రకాలుగా కొల్లగొట్టారు. శ్రీనివాస్ గారు కరోనా టైంలో కూడా అశేషమైన సేవలు అందించి తాడేపల్లి కూడా ప్రజలనే కాకుండా నియోజకవర్గంలో మన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసి పంపించారు ఆయన. అలాంటి వ్యక్తుల మీద మీరు నిందలేయడం అనేది చాలా తప్పది. ఆయన ఎప్పుడు కూడా అవినీతిని ప్రోత్సహించలేదు, అవినీతిని ఎంకరేజ్ చేయడు కూడా ఆయన. ఈ రోజుకి కూడా ఎవరైనా డబ్బులు పట్టుకొచ్చి ఏ విషయం మీద అయితే గుడికి ఇవ్వాలి 10 లక్షల రూపాయలు అంటే గుడి చైర్మన్ అంజబాబుని రప్పించి ఇదే గుమ్మంలో ఆయన దగ్గరుండి ఇప్పిస్తాడు. గుడికి ఖర్చు పెట్టింది ఇంకా అక్కడ ఇప్పిన లైటింగ్ కూడా ఇంకా పూర్తిగా ఇప్పలేదు. మీకు ఎక్కడ కావాలా మీరు అడుగుతున్నారు. మీరు చాలా తప్పు అనేది. తాడేపల్లి ప్రజలందరూ కూడా జాతర బాగా జరిగింది ప్రతి ఒక్కళ్ళు చెప్పుకుంటున్నారు. మీ పాత నాయకులు బలిస్లాం గుడికి వెళ్ళి చీర పెట్టాలి కానీ గుళ్ళో చీరలు ఎత్తుకెళ్ళారు పాత నాయకులు. మీ 19 నుంచి 24 జరిగిన పాత కమిటీ వాళ్ళు కాబట్టి కనుక్కోండి మీరు. ప్రతి దానిలో కూడా అవినీతే. తాడేపల్లి కూడా అంటే నవ్వుకునేవారు ఆ రోజుల్లో. ఈ రోజు గుడి రావడానికి బంధుగానే ఊళ్ళోకి బస్సులు వస్తాయి. అది చూడండి సార్ మీరు. ఊళ్ళోకి ఇంతకుముందు ఎన్ని బస్సులు వచ్చి ఇప్పుడు ఎన్ని బస్సులు వెళ్తున్నాయని చూసుకోండి. అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్. అలాంటి చేసే నాయకుడి మీద మచ్చయడం అనేది చాలా తప్పు. దీన్ని తీవ్రంగా ఖండిస్తాం మేము. ఎప్పుడైనా కూడా మీరు జాగ్రత్తగా మాట్లాడండి. అభివృద్ధి మీ కళ్ళకు అద్దెంటే కనపడుతుంది ప్రతి విషయంలో కూడా. మీకు చాలా ఊళ్ళల్లో చాలా గ్రామాలు మాకు 20 ఏళ్ళుగా రోడ్ లేదు, 10 ఏళ్ళుగా రోడ్ లేదు. మీరు తణుకు రోడ్డు కానీ ఏలు రోడ్డు కానీ చూడండి. ఎప్పుడైనా ఏమన్నా ఊళ్ళో నుంచి వెళ్ళేవారా? అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు గుడిని అందంగా తీర్చిదిద్దిన బొలిశెట్టి శ్రీనివాస్ గారు ధన్యవాదాలు చెప్పాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఎప్పుడైనా కానీ జనసేన నాయకుల మీద కానీ మీ నాయకుడు జగన్ గారు సైనిక సంక్షేమానికి 500 ఇచ్చాడు. మా నాయకుడు 1 కోటి రూపాయలు ఇచ్చాడు. ఎన్నో మందికి ఎన్నో దానాలు అక్కడ పైన పవన్ కళ్యాణ్ గారు కానీ ఇక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ గారు చేస్తూ ఉంటే అలాంటి వాళ్ళ మీద నిందలేసి మీరు ఏదో పబ్బం గడుపుకోవడం చేస్తే చాలా తప్పండి అది. మళ్ళీ చెప్తాను, ఎప్పుడైనా ఇలాంటి తప్పు నిరాధన నింద వేస్తే పద్ధతిగా ఉండదండి. దయచేసి జనసైనికుడిగా చెప్తున్నాను ఇది. ఎప్పుడు కూడా మీరు అప్పుడు చేసిన అభివృద్ధి ఏంటి ఇప్పుడేంటి చెప్పండి. డిఫరెన్స్ మేము చెప్తాం. మేము మీకు 19 నుంచి 24 మేము 24 నుంచి ఇప్పుడు 26 దాని డిఫరెన్స్ మీ కళ్ళ ముందు కనపడుతుంది మీకు. దయచేసి నిందలేయకుండా తప్పుగా ఉంటుంది. ఇలాంటివి జరిగితే కనుక మీ ఇంటి ముందే 10 days కూర్చుంటాం. దయచేసి ఒక జనసైనికుడిగా చెప్తున్నాను ఈరోజు. థ్యాంక్ యూ అండి. ఈరోజు ముఖ్యంగా P4 అనే కార్యక్రమం మరి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉందో లేదో నాకు తెలియదు. కానీ మా P4 అనేది ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమం చేసి అభివృద్ధి పనులు చేయాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో మన జిల్లాకి మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ప్రథమ స్థానం వచ్చిందంటే మీరు కూడా మీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా అభినందించాలి. ఆయన్ని అభినందించడం పోయి ఆయన్ని ఏదో అందులో అవినీతి చేశారు అనే మాటలు
చాలా దౌర్భాగ్యమైన మాటలు. మరి ఈయన ప్రతి ఇప్పుడు ఇదే రఘురామ్ గారు ఆ గతంలో ఎమ్మెల్యే చేసిన అవినీతి మీద ప్రశ్నించుంటే ఇలాగా ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఇలాగ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నావు, వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నావు అని ప్రశ్నించుంటే వాళ్ళ మైలేజ్ పెరిగేది, వాళ్ళ పార్టీకి మైలేజ్ పెరిగేది. అది అలా చేయవలసింది. అప్పుడు ఇది దీనివల్ల అతనికి మైలేజ్ పెరగదు సరికదా, ఉన్న పరువు కూడా పోయింది అతనికి. ఇప్పుడు వరకు ఏదో ఒక మీడియంగా ఉంటాడనేది అందరూ అనుకునే మాట అతని గురించి. కానీ వాళ్ళ మాట్లాడే మాటలు నేను చూసి ఆశ్చర్యపోయాను. అలా ఒక బొలిశెట్టి శ్రీనివాస్ గారు అనే ఆయన్ని అవినీతి చేశారంటే ప్రజలు నమ్మరు. ముందు మనం మీ మీ కార్యకర్తలు లేకపోతే ఇది వాళ్ళ నాయకుడు ఎలా ఉన్నాడో సేమ్ అలాగే వీళ్ళు కూడా ప్రవర్తిస్తున్నారు నిజంగా. ఇవాళ అతను వీళ్ళ నాయకుడు జగన్ గారు మాట్లాడుతున్నాడు, ఈ రాజధాని అంట అసలు రాజ్యాంగంలో లేదంటాడు. మన రాష్ట్రానికి రాజధాని అనేది రాజ్యాంగంలో లేదంట. మరి ఇంత మేధావిని మనం ఎక్కడ చూడం. ఇలాంటి మేధావి పార్టీలో ఇలాంటి మేధావులు మరి ఉంటారు. ఇది P4 అనేది చాలా సక్సెస్ఫుల్ గా అయిన మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు జిల్లా మొత్తంలో అందరి మీద చాలా బాగా చేసిన వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఆయన అంటాకి నిజంగా ఎవరు సరిపోరు. ఆయన చైర్మన్ కాడి నుంచి మనం మీరు చూస్తున్నారు, మేము చూస్తున్నాం, అందరూ చూస్తున్నాం. ఆయన ఏనాడు కూడా అవినీతి అనేది ప్రోత్సహించడు, అవినీతి అనేది చేయనవడు. ఇది అందరికీ తెలిసిన నిజం, కానీ వాళ్ళకి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి తెలియట్లేదు. మరి ఆయన జేబులో డబ్బులు ఇస్తాడు తప్ప ఎవరి జేబులో నుంచే డబ్బులు కూడా తినేవాడు ఎవరిని. ఆయన జేబులో డబ్బులు ఇస్తాడు. ఎవరు సహాయం కావాలని వచ్చినా, ఏదో బాధపడి వచ్చినా గమ్ముకుని డబ్బులు ఇచ్చే మనిషి, దానం చేసే మనిషి. మరి అలాంటి మనిషిని చాలా చాలా నిన్న చూసాం. అందులో కూడా ఇప్పుడు చెప్పిన వీళ్ళంతా చెప్పినట్టు అసలు ఇంకా పూర్తి అవ్వలేదు అయ్యి హై స్కూల్. కానీ హై స్కూల్ ఈ P4 అనే కార్యక్రమం కూడా ఇది కలెక్టర్ గారు పర్యవేక్షణలో జరిగింది ఇదంతా. కలెక్టర్ గారు కానీ ఇక్కడ అఫీషియల్ కానీ అఫీషియల్ ప్రోగ్రామ్ ఇది P4 అనేది. అది ఇది అందరూ డబ్బులు ఇవ్వరు, ఇందులో మొత్తం అంతా డబ్బులు ఇవ్వరు. కొంతమంది మట్టి తోలుతాడు, ఒకళ్ళేమో ఆ ప్లే గ్రౌండ్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాడు. ఇలా ప్రతిదానికి డబ్బులే ఎవరు. ఇదంతా డబ్బులే కాదు, ఇదంతా ఇచ్చి ప్రతి వాళ్ళు ఏదో వాళ్ళకి ఏది ఇవ్వాలనుకుంటే అది ఇస్తారు. అది దానికి ఏంటని ఎమ్మెల్యే గారు ప్రోద్బలంతో చాలా మంది ఎమ్మెల్యే గారి పిలుపుతో ఇస్తారు. ఆయన ముందు ఆయన జేబులో 10 లక్షలు ఇచ్చి ఆయన మిగతా వాళ్ళు ఇమ్మంటారు తప్ప మీరు ఇచ్చేయండి నేను ఎంజాయ్ చేస్తాను అని అనరు. ఆయన ఫస్ట్ ఇచ్చేది ఆయన. తర్వాత మీరందరూ కూడా ముఖ్యంగా మీరు కూడా మీ ప్రెస్ వాళ్ళు కూడా తెలుసు ఏం చేద్దంటే ఆయన ఒక ముక్కుసూటి మనిషి. ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడతాడు. ఆయన ఏది దాచుకోడు, లోపల దాచుకుని రాజకీయాలు చేసే నాయకుడు కాదు, చాలా మంచి నాయకుడు ఆయన. అలాంటి వాళ్ళ మీద ఇప్పుడు ఇది మరి జాతర అనేది నవ్వుతో భవిష్యత్తు నిజంగా ఎంత బాగా చేశారంటే మరి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా మరి ఆడపడుచులు కానీ అలాగే తాడేపులూరు మొత్తం ఆ రోజు చూశారు, మనంతా చూసాం. ఏ సందులో కూడా ఏ వార్డులో కూడా ఖాళీ లేదు. ఒక ఇంటికాడి నుంచి ఒక ఇంటికి వెళ్ళాలంటే అంత రష్ అయిన జనం, ఎక్కడికక్కడ ట్రాఫిక్ బంద్. ఎంత గ్రాండ్ గా కార్యక్రమం చేసి అప్రిషియేట్ చేయాలి. చాలా బాగా చేశారు. కొన్ని అడిగితే ఇప్పుడు డబ్బులు అనేవి ఎవరెవరు ఇచ్చారు అనేది ఆయన ఏనాడో చెప్పాడు. డిజిటల్ అది పెట్టి మీరు పేర్లు పెట్టమని ఆయన ముందే చెప్పాడు. ఇక్కడ ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు బొలసలం గుడి దగ్గర ప్రతిదీ మనం అకౌంటబిలిటీగా చెయ్యాలి ఈ కార్యక్రమం అంతా అని ఎంతో పారదర్శకతతో చేశాడు. ఇవన్నీ కూడా ఇది కానీ ఎన్వి చేతనాడు ఇది వాళ్ళు చెప్తారు. మొత్తం ఇవన్నీ అయిపోయిన తర్వాత అవుట్ రైట్ గా ఎవరెవరు ఏం చేశారు అనేది స్విమ్మింగ్ పూల్ అనిల్ చెప్తాడు, ఇదేమో ఎన్వి చెప్తాడు, అలాగే దువ్వా శ్రీను గారు చెప్తాడు. ఇలాగా ఎవరి ఆలోచి ఇంకా జరగలేదు, ఇక పూర్తి అవ్వలేదు. అవి పూర్తయ్యి ఓపెనింగ్ అయిన తర్వాత పారదర్శకంగా అన్నీ చేస్తారు. ఈలోగా ఏదో ముందు మాట్లాడటం
ఇది కరెక్ట్ కాదు. ఇది బలుసులమ్మ గుడి దగ్గర కూడా సోదరులు చెప్పినట్టు అప్పుడు మీ అందరికీ తెలిసిందే, ఆ చీరలు అయ్యి ఎవరో కొంతమంది నాయకులు ఆ, లేకపోతే మహిళా నాయకులు ఎవరో పట్టుకుపోయారని కూడా మరి అప్పుడు చెప్పుకున్నారు. ఇవాళ అది ఏం లేదు. చాలా చక్కగా జరిగింది కార్యక్రమం. వచ్చిన వాళ్ళందరిగా కూడా చక్కని దర్శనం ఇచ్చారు. అంతా బాగా జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఇప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటే మంచి సబ్జెక్ట్ మీద పెట్టండి. ఇలాంటివి పెడితే మీకు మైలేజ్ కాదు కదా, మీరు అన్పాపులర్ అయిపోతారు. ఇవాళ రఘురామ్ గారు నిజంగా అన్పాపులర్ అయ్యాడు. ఇలాంటివి పెట్టకూడదు. ఆయన అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో కొన్నాళ్ళు వెయిట్ చేయాలి. 15 రోజులు 20 రోజులు నెలలో వెయిట్ చేసి ఇంకా ఏం చెయ్యకపోతే అప్పుడు మాట్లాడాలి. అవన్నీ ఆయన పారదర్శకంగానే ప్రతి వాళ్ళని అకౌంటబిలిటీగా చెప్పమని అక్కడ డిస్ప్లే చేయమని కూడా ఆయన క్లారిటీగా చెప్పాడు. అదన్నీ చూడరాళ్ళు. అక్కడ నాయకుడే అలాగో ఇక్కడ అలాగే ఏదో బురద జల్లేయటం తప్ప వాళ్ళకి ఇంక ఏమి అభివృద్ధి గురించి అసలు మాట్లాడరు. అందులో దోషిస్తారు. వాళ్ళకి దోసేయటం అలవాటు. అంచేత అందరికీ అలాగే పచ్చకావల్లో అందరికీ పచ్చకావల్లో ఉంటాను కనపడుద్ది అన్నట్టు ఇక ప్రతిదీ వాళ్ళకి అలాగే కనపడుతుంది. ఇలాంటి కార్యక్రమాలు నిజంగా ఆయనకి రఘురామ్కి ఇది నిజంగా నేను చెప్తున్నా, అది చాలా అన్పాపులర్ అవుతాడు. ఇది బుల్సెట్ శ్రీని గారిని మాట్లాడితే ఆయన ఎప్పుడు కూడా డబ్బులు ఆయన చేతికి తీసుకోలేదు. ప్రతిసారి ఎవరైతే ఆ కార్యక్రమం చేస్తున్నారో వాళ్ళకి డైరెక్ట్గా ఇప్పించారు. మేమంతా ఫోటోల్లో దిగేవాళ్ళం, వెనకాలే ఉండేవాళ్ళం. మేమంతా ఇవన్నీ మేము చూసాం పబ్లిక్గా. ఇలాంటి మాటలు మాట్లాడితే మిమ్మల్ని తరిమి కొడతారు. మీకున్న 11 సీట్లు కూడా గల్లంత అయిపోతాయి.